ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ స్థానం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ పరిధిలోని గంధంగూడ శ్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వచ్చే మహిళలు స్నానాలు చేసుకోవడానికి గదులు సరిగ్గా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో శ్మశానానికి చెందిన స్థలం కబ్జాకు గురవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. నవోదయ యూత్ చాలామంది ఉన్న సభ్యులు మన మిత్రులందరూ కూడా పొద్దున్న లేస్తే ఉద్యోగాల రీత్యా వెళ్ళేవారు. వాళ్ళకేం అవసరం అండి, రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది దీంట్లో? మిత్రుడు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం ఘనంగా చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ చూస్తే పిచ్చి మొక్కలు, బీర్ బాటిల్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఈ ప్రదేశం. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ అవాస్తవాలండి. నేను ఆవేదన, మన మిత్రులందరూ ఆవేదన చూడండి. కనీసం ఆ బోర్కు వైర్లు లేక అప్పటికప్పుడు వైర్లు కొనుక్కొచ్చుకొని అప్పటికప్పుడు వాళ్ళు బోర్ ఫిట్ చేసుకోవడం జరిగింది. అదే ఏదైనా ప్రమాదం జరిగితే, ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఏదైనా జరగని విషయం మన మిత్రులకే జరిగితే మళ్ళీ అదే విషయం మనకు పునరావృతం అవుతుంది కదా. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అది ఆపద సమయం బ్రదర్. ఎప్పుడైనా కూడా ఆపద సమయంలో రాజకీయాలను రుద్దకండి. ఈ చూసినట్లయితే అన్నగారు ఏసీఎఫ్ ప్రెసిడెంట్ గారు ఆయన ఇక్కడ ఉండరు. ఆయన ఓంనగర్ కాలనీ చాలా దూరం, 20వ వార్డు 18వ వార్డు వస్తుంది. అయినప్పటికీ వారు ఇక్కడ రావాల్సిన అవసరం ఏమైంది? సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే బయటకు వచ్చినప్పుడు మీరు రాజకీయాలను ఎవరికి కూడా రుద్దకండి దయచేసి. రాజకీయానికి సంబంధించింది కానే కాదు. ఈరోజు డే టైంలో మనం ఏదో కార్యక్రమం అప్పుడప్పుడు లేట్ కూడా అవుతుంది ఫ్యూనరల్ చేయడానికి. అలాంటి సమయంలో ఇక్కడ పాములు ఉండవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. దీనికి హద్దుబందులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. చుట్టూ ప్రహారీ కూడా నిర్మించుకొని ఈరోజు మనము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోతే మనకు ఈ ఫిలిం నగర్ దగ్గర మహాప్రస్థానం చాలా బ్రహ్మాండంగా కనబడింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండలేదన్న కార్యక్రమం చూడంగానే ఇక్కడికి వస్తే మహిళలకు భయానక వాతావరణం ఇది. కనీసం వాళ్ళు స్త్రీలు స్నానం చేయడానికి సంకోచిస్తారు. వాళ్ళకి ఏమన్నా కనీసం రూమ్ ఉండి మంచిగా ఉంటేనే వాళ్ళు సంకోచిస్తారు. ఇది మన ఏరియా కాదు, మన ప్రాంతం కాదు, ఏమైతుందో భయంతో ఉంటారు. మరి ఇట్లాంటి బూత్ బంగ్లాలలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారు? రేపు పొద్దున ఇంకేమైనా కార్యక్రమాలు జరిగితే ప్రజలు కనీసం మెయిన్ రోడ్ దాటి లోపలికి వచ్చే పరిస్థితి లేదు బ్రదర్.